తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. గృహ వినియోగదారులతో పాటుగా వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు. డొమెస్టిక్ సిలిండర్ ధరను పెంచిన కేంద్రంపైన ప్రజలు అసహనం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు హోటల్ యజమానులు కమర్షియల్ సిలిండర్ ధర ₹115 పెరగడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలో గృహిణులతో పాటుగా వ్యాపారస్తులు కేంద్రం తీరు పట్ల అసంతృప్తితోటి రగిలిపోతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడడంతో తగినంత సరఫరా నిలిపివేయడం పట్ల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాది అనకాపల్లి అండి. నా సూర్య అండి. మాది మణికంఠపల్లి హోటలని. ఇప్పుడు గ్యాస్ బండ్లకి చాలా ఇబ్బందికరంగా ఉందండి. గతంలో కమర్షియల్ బండ్లు మాకు రోజు 3 వచ్చి ఇప్పుడు ఒకటి రావడమే చాలా కష్టంగా ఉంటుంది. ఒకటి రావడం కష్టం అయినా సరే రేటు పెరిగిపోయినా సరే దొరకలేదు. ఇదే విధంగా ఉండేలాంటి హోటలు మూసేసే పరిస్థితి వచ్చేలా ఉంది. ఈ గ్యాస్ వల్ల చాలా ఇబ్బంది పడేలా ఉంది. చాలా కుటుంబాలు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయండి. మా దగ్గర స్టాఫ్ 20 మంది పనిచేస్తున్నారండి. మేము మూసేస్తే వాళ్ళ కుటుంబాలు కూడా ఎంతమందో ఇబ్బంది పడతారండి. వాళ్ళతో పాటు మేము కూడా ఇబ్బంది పడతాం. మా పిల్లలు అదిని గ్యాస్ కోసం చాలా ఇబ్బంది పడుతుంది. మరి ఒకళ్ళు డబ్బులు ఎక్స్ట్రా ఇద్దామన్నా సరే ఎక్కడ దొరికే పొజిషన్ లేదు. గతంలో అయితే 3 వచ్చి ఇప్పుడు ఒకటి రావడానికి చాలా పాటలు పడుతున్నాం. ఒకటన్నా వస్తే బాగుంది అనిపిస్తుంది. అది ఒకటి కూడా దొరకడం కష్టంగా ఉంది. నా పేరు మోహన్ అండి. మాది అనకాపల్లి. గ్యాస్ ఆల్రెడీ బుక్ చేశానండి, కానీ గ్యాస్ 21 డేస్ దాకా రాదని చెప్తున్నారు. దీనికోసం ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి ఎవరు ఇబ్బంది పడకుండా దీనిపై తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామండి. ఎందుకంటే గ్యాస్ లేకపోతే మా ఫ్యామిలీతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. నేను దగ్గర 10 సంవత్సరాల నుంచి గ్యాస్ వాడుతున్నానండి. ఎప్పుడు ఇలాంటిది లేదు. బుక్ చేసిన వెంటనే 1 or 2 డేస్లో 24 అవర్స్ లోపు కూడా వచ్చేసిందండి. ఇప్పుడు ఆల్రెడీ నేను బుక్ చేసి 3 డేస్ అవుతుంది, కానీ ఇప్పటికీ మెసేజ్ కానీ ఏది రెస్పాన్స్ లేదు. దయచేసి దీనికోసం ఆలోచించి ఎవరు మేము ఇబ్బంది పడకుండా దీనికోసం తగు చేసుకుంటారని ఆలోచిస్తాను. నా పేరు గాయత్రి దేవి అండి. నేను ఇంట్లో గ్రోసరీనే. నా పిల్లలకి ఉదయం లేసి క్యారేజీలు, నా భర్తకి వంటకి అన్ని గ్యాస్ గురించి నేను మొన్న బుక్ చేసినప్పుడు గ్యాస్ పూర్వం గతంలో గ్యాస్ ఎలా అంటే అలా వచ్చేసేది. మాకు ఏ ఇబ్బందులు ఉండేవి కావు. కానీ ఇప్పుడైతే చాలా ఇబ్బంది పడుతున్నామండి. కొన్ని బయట కూడా ఇది అవ్వట్లేదు, కానీ ఇప్పుడు ఇంత ఇబ్బంది మేము ఏనాడు పడలేదు. ఈ యుద్ధాల వల్ల వీటి వల్ల మేము గ్యాస్కి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇంత ఇబ్బంది కాదండి. మాకు ఉదయం లేసి అది లేకపోతే మాకు వంట ఇంట్లోకి లేకపోతే పిల్లల క్యారేజీలని ఇవన్నీ మాకు చాలా అవసరం, నిత్యావసరం మాకు అది. అలాంటిది మాకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు. ఈ గ్యాస్ బయట కూడా మాకు దొరకట్లేదు. బుక్ చేసి ఇప్పుడు వచ్చి గ్యాస్ రాలేదు. ఇంతకుముందు గతంలో అలా కాదు, గ్యాస్ ఇలా బుక్ చేయగానే అలా వచ్చేసేది. కానీ ఇప్పుడు అలా రావట్లేదు. వాళ్ళు కూడా మాకు కూడా వాళ్ళు ఇదిగా సమాధానం కూడా అలాగే చెప్తున్నారు వాళ్ళు.